నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు భారత అధినేత ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొననున్న కేసీఆర్ భారసకు కొమ్ము కాసే అధికారుల పేర్లు సేకరిస్తున్నాం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ఎక్కడికక్కడ భారీ స్థాయిలో పట్టుబడుతున్న నోట్ల కట్టలు రాష్ట్రంలో ఎన్నికలతో మరోసారి వాయిదా పడిన గ్రూప్ 2 వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామన్న టీఎస్పీఎస్సీ వన్డే ప్రపంచ కప్ లో నేడు ఆఫ్ఘనిస్తాన్ తో టీమిండియా పోరు ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భారాస అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 110 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార సభలు నిర్వహించేలా ప్రణాళిక చేశారు రోజుకు 2-3 సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 41 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార షెడ్యూలును భారాస ప్రకటించింది సభలకు భారీగా జనసమీకరణ జరిగేలా భారాస కసరత్తు చేస్తోంది ఓవైపు అభివృద్ధి సంక్షేమం వివరిస్తూ మరోవైపు హామీలు ఇస్తూ ఇంకోవైపు కాంగ్రెస్ భాజపాపై విరుచుకుపడుతూ గులాబీ దళపతి ప్రచారం జరగనుంది అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు హైదరాబాద్ పాత బస్తీలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు హెలికాప్టర్ ద్వారా రోజుకు 2 లేదా 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు కేసీఆర్ మొదటి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను భారాస వెల్లడించింది ఈ నెల 15న కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభంగానుంది ఆ రోజున తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడంతో పాటు మేనిఫెస్టోను ప్రకటించనున్నారు అదే రోజు సాయంత్రం హుస్నాబాద్ లో కేసీఆర్ ప్రచారం మొదలు కానుంది ఈ నెల 16న జనగాం భువనగిరి 17వ తేదీన సిరిసిల్ల సిద్దిపేట 18న జడ్చర్ల మేడ్చల్లో కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు బతుకమ్మ సంబరాలు దసరా పండుగ ఉన్నందున ఈ నెల 25 వరకు కేసీఆర్ సభలకు విరామం ఇచ్చారు ఈ నెల 26న అచ్చంపేట నాగర్ కర్నూల్ మునుగోడు 27వ తేదీన పాలేరు స్టేషన్ ఘన్పూర్ లో బహిరంగ సభలు ఉంటాయని భారాస తెలిపింది ఈ నెల 29న కోదాడ తుంగతుర్తి ఆలేరు 30న జుక్కల్ బాన్సువాడ నారాయణ్ ఖేడ్ 31వ తేదీన హుజూర్ నగర్ మిర్యాలగూడ దేవరకొండలో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు నవంబర్ 1న నిర్మల్ బాల్కొండ ధర్మపురి 3వ తేదీన భైన్సా ఆర్మూర్ కోరుట్ల 5న కొత్తగూడెం ఖమ్మం సభల్లో సీఎం పాల్గొంటారు నవంబర్ 6న గద్వాల మక్తల్ నారాయణపేట 7న చెన్నూరు మంథని పెద్దపల్లి 8వ తేదీన సిర్పూర్ ఆసిఫాబాద్ బెల్లంపల్లిలో గులాబీ దళపతి సభల్లో ప్రసంగిస్తారు నవంబర్ 9న గజ్వేల్ కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేస్తారు తన సెంటిమెంట్ ప్రకారం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మధ్యాహ్నం 1 గంటకు గజ్వేల్లో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు ఆ తర్వాత కామారెడ్డిలో నామినేషన్ వేసి అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రతి సభలోనూ సుమారు గంట పాటు కేసీఆర్ ప్రసంగించనున్నారు ఎన్నికల ప్రసంగాలపై భారాస అధినేత ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు 9 ఏళ్లలో రాష్ట్ర ప్రగతి సంక్షేమాన్ని వివరించి మళ్లీ అధికారంలోకి వస్తే చేయనున్న పథకాలపై హామీ ఇవ్వనున్నారు జాతీయ రాష్ట్ర అంశాలతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ప్రత్యేకంగా ప్రసంగాల్లో ప్రస్తావించనున్నారు మరోవైపు కాంగ్రెస్ భాజపాపై విమర్శనాస్త్రాలతో గులాబీ దళపతి విరుచుకుపడేలా బహుముఖ వ్యూహంతో ప్రసంగాలు కొనసాగనున్నాయి కేసీఆర్ సభలకు జన సమీకరణపై భారాస ప్రత్యేక దృష్టి సారించింది భారీగా జన సమీకరణ చేసేలా ఇప్పట్నుంచే కసరత్తు చేస్తున్నారు హుస్నాబాద్ నేతలతో హరీష్ రావు జనగామ నాయకులతో కేటీఆర్ ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు నవంబర్ 9 నుంచి 28 వరకు మలివిడత ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారు కేసీఆర్ సభలకు సమాంతరంగా కేటీఆర్ హరీష్ రావు రోడ్ షోలు సభలు నిర్వహించనున్నారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వ్యవహరించే అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పొత్తుల అంశం ప్రాథమిక స్థాయిలోనే ఉందన్న ఆయన ఊహాగానాలతో కార్యకర్తలను గందరగోళానికి గురి చేయొద్దని సూచించారు
బస్సు యాత్రపై జాతీయ నాయకత్వం సూచన మేరకే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కొందరు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్లో జరిగిన అత్యవసర పీఏసీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్, విధి విధానాలు, అగ్రనేతల పర్యటనలపై చర్చించారు. పలు హోదాల్లో పదవీ విరమణ పొంది భారాస కోసం పనిచేసే అధికారుల్ని వివిధ పోస్టుల్లో మోహరించారని ఆరోపించారు. అధికార పార్టీకి కొమ్ము కాసే అధికారుల వివరాలను కాంగ్రెస్ సేకరిస్తోందన్న రేవంత్, తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఎన్నికలు అనగానే అధికారుల పాత్ర అత్యంత కీలకం. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అంతకంటే దిగువ స్థాయిలో ఉండే అధికారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఇంకా ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తుండ్రు. అలాంటి అధికారులందరినీ కూడా ఎవరెవరున్నారో వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రంలో ఉండే సీఈఓ గారికి, వివిధ శాఖలకు ఫిర్యాదులు చేయాలన్న చర్చ కూడా జరిగింది. ఉదాహరణ, రాష్ట్ర డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు సంబంధించిన అధికారి. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తుండు. టాస్క్ ఫోర్స్ లో రిటైర్ ఎప్పుడో అయిపోయిన అధికారులను తీసుకొచ్చి పెట్టిండ్రు. ఎస్ఐబిలో ప్రభాకర్ రావు అనే అధికారి కేసీఆర్ బంధువు ఉన్నాడు. ఇట్లా వివిధ హోదాలల్లా వాళ్ళ బంధువులను, రిటైర్ అయిపోయిన వాళ్ళను, లేకపోతే పూర్తిగా వాళ్ళ పార్టీకి కొమ్ము కాసే ఐపీఎస్ అధికారులను, అంటే డీజీపీ నుంచి డీఎస్పీ వరకు ఈ పరిధిలలో ఉండే కొన్ని దగ్గరలో సిఐలు కూడా అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలు ఉంటాయి. అంటే నిధుల విడుదల గాని, నిధుల కేటాయింపులు గాని, దీని మీద నిబంధనలు ఉన్నాయి. లేదా కాంట్రాక్టర్ల బిల్లుల కేటాయింపులో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. అన్నిటిని ఉల్లంఘించి ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల నుంచి మంత్రుల వరకు నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం నిధులను విడుదల చేస్తున్నారు. పోయినసారి ఎన్నికల్లో ఓటేస్తుంటే లైన్ లో నించున్న వాళ్ళకి రైతు బంధు పైసలు పడ్డాయి ఖాతాల అని వాళ్ళ ఫోన్లకు ఎస్ఎంఎస్ వచ్చింది. ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ లాంటివి తప్ప మిగతా ఏవి కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోలింగ్ అయ్యే వరకు నియంత్రణ పాటించాలి. ఇంతకంటే ముందే వాటి అన్నిటిని వేసేది ఉండే. లేదంటే 30 రోజులు వాయిదా పెట్టి పోలింగ్ అయిన తెల్లారి నుంచి ఈ నిధులను విడుదల చేయాలి. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు, గౌరవం రెండూ ఉంటాయని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ కు ఓ విధానం ఉంటుందని, దాని ప్రకారమే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. పార్టీలో నేతల మధ్య భేదాభిప్రాయాలుంటే సంయమనం పాటించాలని, అధికారంలోకి రాగానే పార్టీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ నాయకత్వం సూచన మేరకు బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ తెలిపారు. ఒకటి, అభ్యర్థుల నిర్ణయము. 2, పొత్తులకు సంబంధించిన అంశంలో చర్చల స్థాయిలోనే అంశాలు కొనసాగుతున్నాయి. పార్టీలో చిన్న చిన్న విషయాలు గాని, అపోహలు గాని, లేదా ఇద్దరు సమర్థులు ఉన్నప్పుడు కొన్ని అంశాల ప్రాతిపదికన అభ్యర్థుల నిర్ణయం చేస్తాం. మిగతా వాళ్ళకు అన్యాయం చేయాలన్న ఆలోచన గాని, ఉద్దేశం గాని పార్టీకి ఉండదు. మొదటి నుంచే పార్టీకి సేవలు అందించిన వాళ్లకు సముచితమైన స్థానం కల్పించి అన్ని రకాలుగా వాళ్ళ గౌరవాన్ని కాపాడి వాళ్ళకి సరైన హోదా ఇవ్వాలన్న ఆలోచననే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే కేటాయిస్తున్నాం. ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎంపీ టికెట్లు ఉన్నాయి, ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, జిల్లా పరిషత్ల పదవులు, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, వివిధ పదవులు ఉన్నాయి. ఆయా నాయకుల యొక్క సమర్థత, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఆ నిర్ణయాలన్నీ తీసుకుంటాం. ఆ సంప్రదింపుల కోసం ఏఐసీసీ ఒక కమిటీ నియమించింది. గత 6 నెలల నుండి కేసీఆర్ గారు నియమించిన రాజకీయపరమైన నియామకాలను అన్నిటిని కూడా రద్దు చేయడమే కాకుండా ఈ నియామకాల వల్ల వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం చేకూరుంటే జీతభత్యాల నుంచి అన్నిటిని వాళ్ళ నుంచి రికవరీ చేస్తాము. ఇది కంప్లీట్ గా అధికార దుర్వినియోగము. ఈ అధికార దుర్వినియోగాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అభ్యర్థుల ఖరారు, పొత్తులపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రేవంత్ తెలిపారు. ఊహాగానాలతో వార్తాకథనాలు రాసి పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేయొద్దని కోరారు. భారాస అధికార దుర్వినియోగానికి పాల్పడితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని రేవంత్ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతో భారాస మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలతో భారాస నేతల్లో తీవ్రమైన భయం పట్టుకుందన్నారు. బస్సు యాత్రపై పీఏసీలో చర్చిస్తున్నారని తెలిపారు. మరో 50 రోజుల్లో భారాస పనైపోతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. గ్యారంటీ తీరింది, ముసలి నెక్క, మా నాయన పులి వస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? మంత్రి గారు 10 ఏళ్లలో ఎన్ని చేసినావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఎన్ని ఊర్లలో ఇల్లు కట్టినావు? డిఎస్సీలో టీచర్ రిక్రూట్ ఎన్ని చేసినావు? పిల్లల ఆత్మహత్యలు, నిరుద్యోగ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయినావు? దీని గురించి 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, అవి ఎందుకు భర్తీ చేయడం మాట్లాడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా విమర్శ చేస్తే అది వాళ్ళకే నష్టం. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అదే గ్యారంటీ తీరిన పార్టీ అధ్యక్షురాలని మీ కుటుంబ సభ్యులు 14 మంది ఎందుకు పోయి కలిసి వచ్చి గ్రూప్ ఫోటో దిగి కాలు మొక్కొచ్చిండ్రు? అసెంబ్లీలో మీ నాయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని తెలంగాణ ఎప్పటికైనా ఆమెను మర్చిపోదు. ఆమెకి సభాధారంగా తీర్మానం చేస్తున్నాం. ఆమెతోనే తెలంగాణ వచ్చినప్పుడు గ్యారంటీ ఇచ్చిన అధ్యక్షురాలే కదా. అప్పుడో తిరిగా, ఇప్పుడు కొడుకో తిరిగా, తండ్రో తిరిగా మాట్లాడి మీరు చులకన కావద్దని కేటీఆర్ సలహా ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో భారాస ఓటమి లక్ష్యంగా 6 గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లబోతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మల్కాజ్గిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మైనంపల్లి మంత్రి మల్లారెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను మల్కాజ్గిరిలో ఓడించేందుకు భారాస ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ గెలిచి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు భారాసను నమ్మే స్థితిలో లేరని, వారు ప్రవేశపెట్టే పథకాలన్నింటిలోనూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం టైంలో గెలిపించారు సార్ ప్రజలు నన్ను పార్టీలకు అతీతంగా. అందుకే నేను ఇప్పుడు ఏ పార్టీని తిట్టాను, ప్రభుత్వాన్ని అంటున్నా. సిస్టమ్ పాడు చేస్తున్నారు, ఇంప్లిమెంట్. ఇప్పుడు ఇంకో 10 స్కీమ్లు హైక్ చేస్తారు. జనాలకు నమ్మకం పోయింది, నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నామా? ఇక్కడ ఉన్నాం. పోలీసు వాళ్ళేమో వాళ్ళకి భయపడతారు, భయపడి మమ్మల్ని భయపడిస్తారంటే నువ్వేమో ఒకరికి భయపడతావు. నువ్వు భయపడటానికి మేము ఎట్లా భయపడతామండి? పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఈసారి మేము ఒవ్వరం కూడా బీఆర్ఎస్ కోటేసే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు లీక్ అయిన పేపర్ లీక్ తెలియదు, చూడలేదా మనం? ఇలా పథకాలని చీటింగ్. ఇప్పుడు 4.5 లక్షలు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ లో అప్లై చేశారండి. 4.5 అప్లై చేస్తే 1000 ఇండ్లు ఇచ్చిండ్రు ఒక కాన్స్టిట్యున్సీ. అందులో కూడా డూప్లెక్స్ ఉన్నోళ్లకు ఇండ్లు ఇచ్చిండ్రు. అంటే ఎంత ఇచ్చిండ్రు? దాదాపు 24,000 ఇండ్లు ఇచ్చిండ్రు. అంటే మిగతా 4,30,000 మంది ఏం పాపం చేసిండ్రు? బీసీ బంద్ అంతే, దళిత బంద్ అంతే. గ్రామంలో ఒక 100 కడుపుంటే 2-3 ఇస్తుండ్రు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమకు కనీసం 10 టికెట్లు అయినా ఇవ్వాలని భాజపా యువమోర్చా నేతలు పట్టుబడుతున్నారు. ఈ నెల 12న భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య రాష్ట్రానికి రానుండటంతో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు. టికెట్ల కేటాయింపు అంశంపై ఆయనతో రాష్ట్ర నేతలు ఇదివరకే చర్చించినట్లు సమాచారం. ఇప్పుడు తేజస్వి సూర్య రాష్ట్రానికి రానుండటంతో తమకు కనీసం 10 టికెట్లకు తగ్గకుండా కేటాయించాలని డిమాండ్ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ అంశంలో నిరుద్యోగుల పక్షాన పోరాడి కేసులు పెట్టించుకున్న తమకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి రంగంలో విఫలమైందని, కేటీఆర్, హరీష్ రావు కవితల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలకు హితవు పలికారు. భాజపా కనీసం కులగణన చేయలేక కుల సంఘాలతో ఓట్లకు గాలం వేస్తోందన్నారు. 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ బీసీలకు కేవలం 32 స్థానాలే కేటాయించి మరోసారి మొహం చాటేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర జనాభాలో 90% ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ బీఎస్పీ ఒక్కటేనని, రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రజలారా, ఈసారైనా మనం బహుజనవాదాన్ని గెలిపించుకోవాలి. తెలంగాణ కోసం త్యాగం చేసిన 99% మంది అమరవీరులు బహుజనులే. కానీ అలా బహుజనులందరి పేర్లు రౌడీ షీటర్లుగా మారినాయి. సూర్యాపేటలో 3 పోలీస్ స్టేషన్లు సర్వే చేస్తే అందులో 64 మంది రౌడీ షీటర్లు ఉంటే 64 మంది రౌడీ షీటర్ల 63 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు, ఒక్కరు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. కులాలకు వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ కోసం మేమే చావాలి. మీ జెండాలు మేమే మోయాలి. మీ బంధు స్కీమ్ల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట మళ్ళీ రౌడీ షీటర్లుగా మేము ఉండాలి, జైళ్ళకి మేము ఉండాలి, మళ్ళీ మిమ్మల్ని గద్దెనెక్కాలి, మళ్ళీ జై అని చెప్పి మీకు జై కొట్టాలి. ఈ పరిస్థితి పోవాలని అలా బహుజన్ సమాజ్ పార్టీ గ్రామాన పోతున్నది. బహుజన్ సమాజ్ పార్టీ అధికారులకు బరాబర్ వచ్చి తీరుతుంది. శాసనసభ ఎన్నికల్లో అధికంగా వ్యయం అయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఆ తరహా నియోజకవర్గాలను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. తీవ్రవాద ప్రభావిత 12 నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు 48 స్థానాలను సమస్యాత్మకంగా గుర్తించారు. రాష్ట్రానికి త్వరలో పరిశీలకులు రానున్నారు.
ఎన్నికల్లో ప్రలోభాల పర్వాన్ని అరికట్టే విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అధికార యంత్రాంగానికి ఈసీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో భారీగా డబ్బు, బంగారం, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత అనుభవాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా ఎక్కువ వ్యయమయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలను గుర్తిస్తున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించి ఆ తరహా నియోజకవర్గాలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 35 వరకు ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలను గుర్తించినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న సిర్పూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలను తీవ్రవాద ప్రభావం ఉన్న వాటిగా సమస్యాత్మకంగా గుర్తించారు. అక్కడ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇతర కారణాలున్న మరో 35 నియోజకవర్గాలను కూడా ఇప్పటి వరకు సమస్యాత్మక జాబితాలో చేర్చారు. అక్రమాలు, డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాల స్వాధీనం ఆధారంగా ఈ సంఖ్య మారనుంది. ఈ తరహా నియోజకవర్గాలపై మరింత ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. అదనంగా స్క్వాడ్స్, నిఘా బృందాలు, పరిశీలకుల్ని నియమించనున్నారు. రాష్ట్రానికి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు రానున్నారు. సాధారణ పరిశీలకులతో పాటు వ్యయ, పోలీస్ పరిశీలకులు రానున్నారు. అవసరమైతే ప్రత్యేక పరిశీలకుల్ని కూడా ఈసీ నియమిస్తుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు రాష్ట్రానికి పరిశీలకులుగా వస్తారు. రాష్ట్రం నుంచి కూడా కొంతమంది అధికారులు ఇతర రాష్ట్రాలకు పరిశీలకులుగా వెళ్తారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో అధికార గణం అప్రమత్తమైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలపై రాజకీయపరమైన రాతలు, నాయకుల ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా హవాలా సొమ్ము, అక్రమ మద్యం, బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేసిన పోలీసులు 3,35,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం హవాలా సొమ్ముగా తేలడంతో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సనత్ నగర్ లో సరైన రసీదులు లేకుండా స్కూటీలో తరలిస్తున్న 15,40,000 రూపాయలను పట్టుకున్నారు. ఎస్ఆర్ నగర్ లో బైక్ పై వెళ్తున్న వ్యక్తి వద్ద 15 లక్షలు, ఆసిఫ్ నగర్ లో బైక్ పై వెళ్తున్న మరో వ్యక్తి వద్ద 6 లక్షలు, దోమలగూడలో 6 లక్షల రూపాయలను జప్తు చేశారు. రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లి చెక్ పాయింట్ వద్ద రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో 50 తులాల బంగారు ఆభరణాలు తరలిస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదాయ పన్ను శాఖ వారికి ఆభరణాలు అప్పగించారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన తనిఖీల్లో 55,50,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుముల మండలంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి వద్ద రసీదులు లేని 30 లక్షలు, వేరొక బస్సులో మరో ప్రయాణికుడి వద్ద 99,500 రూపాయల నగదును జప్తు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన తనిఖీల్లో ఖానాపురం నుంచి వస్తున్న ఓ కారులో 1,12,000ను సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వాహనాల తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేని 1,50,000 రూపాయలను పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట చెక్పోస్ట్ వద్ద డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 4,45,000ను పోలీసులు గుర్తించారు. బయ్యారం మండలం సత్యనారాయణపురం చెక్పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న 2,50,000, కేసముద్రం మండలం కోరుకొండ క్రాస్ రోడ్డు వద్ద 80,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలకు అతికించిన పోస్టర్లను తొలగించారు. రాజకీయాలతో సంబంధమున్న నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్లో వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను బల్దియా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది తొలగించారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలతో పాటు గోడపత్రికలకు తెలుపు రంగును వేశారు. ప్రధాన కూడళ్లలో మహనీయుల విగ్రహాలకు ముసుగులను తొడిగారు. ఎన్నికల అనంతరం వాటిని తొలగిస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వివిధ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలు కనిపించకుండా వస్త్రాలతో మూసివేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. నవంబర్ 2, 3న జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత జనవరి 6, 7 తేదీన గ్రూప్ 2 నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం 5,51,901 మంది దరఖాస్తు చేశారు. ఆగస్టు 29, 30న జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను ఇతర పోటీ గురుకుల నియామక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని నవంబర్ 2, 3కి వాయిదా వేశారు. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని టీఎస్పీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. అధికార యంత్రాంగం అంతా ఎన్నికల విధుల్లో ఉంటుంది కాబట్టి పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉపాధ్యాయుల కలం నుంచి జాలువారిన పలు కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. వ్యర్థ ఉత్పత్తులతో చేసిన పలు చిత్రాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఫేస్ కళాశాలలో నేషనల్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్లుగా పనిచేస్తున్న వారికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ది ఆర్ట్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు 90 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పేపర్, ఇత్తడి, ఇనుము వంటి వాటితో తయారు చేసిన చిత్రాలు, కళారూపాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులకు సృజనాత్మక కోర్సులపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.